హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఇటీవల ఇండియా అమెరికా కలిసి సముద్ర తీరాన మర్గ్ డ్రిల్లో పాల్గొన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం యొక్క ప్రదర్శనలో INAS 551 నుండి భారత నావికా దళానికి చెందిన హాక్స్ 132 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ మాచి టైగర్ ట్రయంఫ్లో భాగంగా బంగాళాఖాతంపై యుఎస్ వైమానిక దళం యొక్క B-52 స్ట్రాటోఫోరస్ వ్యూహాత్మక బాంబర్తో పాటు జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొంది. USAF నుండి ఒక C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం కూడా ఏర్పడే విమానంలో చేరింది. భారత్తో మిలిటరీ డ్రిల్స్లో పాల్గొనేందుకు అమెరికా వ్యూహాత్మక బాంబర్ను మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో B-1 లాన్సర్ బాంబర్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంది. ఈ శక్తివంతమైన బాంబర్ల భాగస్వామ్యం రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరియు స్వేచ్ఛ మరియు బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్వహించడానికి వారి భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుంది. B-52 బాంబర్తో కూడిన జాయింట్ ఎక్సర్సైజ్తో భారతదేశం మరియు యుఎస్ మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని హైలైట్ చేస్తుంది. రెండు దేశాలు ఇటీవలి సంవత్సరాలలో రక్షణ విషయాలపై ఎక్కువగా సహకరిస్తున్నాయి మరియు ప్రాంతీయ భద్రతను నిర్ధారించడానికి, కలిసి పనిచేయడానికి వారి నిరంతర నిబద్ధతకు ఈ ఎక్సర్సైజ్ సంకేతం. టైగర్ ట్రింప్ 2024లో B-52 బాంబర్ పాల్గొనడం భారతదేశం అమెరికా రక్షణ సంబంధాలలో ఒక ముఖ్యమైన పరిణామం. ఇది రెండు మిలిటరీల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం మరియు ప్రాంతీయ స్థిరత్వం పట్ల వారి భాగస్వామ్య నిబద్ధతను సూచిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.